శ్రీమాత్రే నమః. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి అందించిన శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతాన్ని అందించిన పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్లోకం 102. మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత ఢామర్యాధిభిరావృత. మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత వజ్రాదికాయుధోపేత ఢామర్యాధిభిరావృత. నామార్థము. మణిపూరాబ్జ నిలయ మణిపూరక చక్రమందు నిలయమైంది. వదనత్రయ సంయుత 3 ముఖాలు కలది. వజ్రాదికాయుధోపేత వజ్రములు మొదలైన ఆయుధములు ధరించినది. ఢామర్యాధిభిరావృత ఢామరి శక్తులచే పరివేష్టితమైనది. శ్లోకార్థము. అమ్మ, నీవు మణిపూరక చక్రమందు 3 వదనములతో భాసిల్లుతూ వజ్రాయుధము మరియు ఇతర ఆయుధములను ధరించి ఢామరము ఆదిభి మొదలైన శక్తి దేవతలచే పరివేష్టింపబడి ఉన్నావు తల్లి. అద్వైతార్థము. మణిపూరాబ్జ నిలయ వదనత్రయ సంయుత. గర్భస్థ శిశువులోకి సహస్రారం ద్వారా కుండలిని శక్తి లేక ప్రాణశక్తి ప్రవేశించి క్రిందకు దిగుతూ మణిపూరక చక్రంలోనికి ప్రవేశించినప్పుడు శిశువులో అగ్నితత్వం ప్రజ్వరిల్లి అగ్నితత్వం వలన పనిచేయు 3వ జ్ఞానేంద్రియం అయినటువంటి నేత్రములు రూపుదిద్దుకుంటాయని మణిపూరాబ్జ నిలయ అని మరియు వదనత్రయ సంయుత అనే నామాలకి అద్వైతార్థము చెబుతున్నాయి. వజ్రాదికాయుధోపేత ఢామర్యాధిభిరావృత. వజ్రాయుధం అంటే వెన్నుపూసల క్రమం. అలాగే 10 దళములతో మణిపూరక పద్మం ఏర్పడి 10 దళాల ద్వారా శక్తి ప్రవాహాలు రూపుదిద్దుకొని పొట్టలోని అవయవాలు ఏర్పడి పనిచేయుట ప్రారంభిస్తాయని వజ్రాదికాయుధోపేత మరి 10 దళముల శక్తులతో కూడినదే ఢామర్యాధిభిరావృత అని యోగుల వర్ణన చేశారని మనకి పద్మాజక్క అమ్మ వివరించారు. పద్మాజక్క అమ్మకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా సహస్రనామ పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీ లలితా పరమేశ్వరి తల్లి పాద పద్మాలకు నమస్కార సాష్టాంగ ప్రణామాలు. శ్రీమాత్రే నమః. ఓం శాంతి శాంతి శాంతి.